27th డిసెంబర్ కరెంట్ అఫైర్స్లో మనం ముందుగా మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి ఇమ్మోరల్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఐక్యరాజ్య సమితి ఏం చెప్తా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి, భారతదేశంలో పునరావాసం కోసం అక్రమ రవాణాకి గురైనటువంటి వారికి పునరావాసం కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి అన్నీ ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటువంటి అంశం మన కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా కనబడుతూ ఉంది. ఇది కరెంట్ ఎకానమీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. అసలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సర్వే లేటెస్ట్గా దేని గురించి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ మాట్లాడతాం. ఇక నౌకాదళంలో ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది దేనికోసం వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది భారత నౌకాదళానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇక భారతీయ స్టేషన్ నుంచి అయానోస్పియర్కి సంబంధించినటువంటి పరిశీలన అనేది జరిగింది. ఈ అయానోస్పియర్కి సంబంధించినటువంటి పరిశీలన ద్వారా శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఏమిస్తున్నారు, వీటితో పాటు ఇతర అంశాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఇది ఈరోజు మీకు అందించబోతున్నటువంటి క్లాస్. ఇక నెక్స్ట్ మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 40 days ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మనం మెటీరియల్ ఇస్తూ, దీనికి సంబంధించి షెడ్యూల్స్ని ఇస్తూ, అలాగే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా ఈ అన్ని అంశాలను గురించి కూడా మీరు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి చెప్పండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 27th డిసెంబర్ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటిది మానవ అక్రమ రవాణా అని అంటున్నాం. సో మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి ఈ క్లాస్ అంటే ఈ మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఈ క్లాస్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే, ఇటీవల ఫ్రాన్స్లో మానవ అక్రమ రవాణాకి గురై అలాగే నిర్బంధించబడినటువంటి వందలాది మందిని భారతదేశానికి తీసుకురావడం జరిగిందిరా. సో ఇప్పుడు మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి ఈ టాపిక్లో మనం ఏమంటున్నాము అని అంటే, ఫ్రాన్స్ దేశంలో ఎక్కడ అని అంటున్నాం, ఫ్రాన్స్ దేశంలో అక్రమ రవాణాకు గురైనమని చెప్పేసి చాలామందిని నిర్బంధించడం జరిగింది. సో ఇలా నిర్బంధించినటువంటి వారిని ఇటీవల ఏం చేసిర్రు అని అంటే భారత్కి తీసుకురావడం జరిగింది. ఎక్కడికి తీసుకొచ్చారు, ఇగో ఫ్రాన్స్ విమానాశ్రయంలో అక్రమ రవాణాకి గురై నిర్బంధించబడినటువంటి వారిని ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి వారిని భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. సో ఈ అక్రమ రవాణాకి సంబంధించి ఇది ఉన్నటువంటిది లేటెస్ట్ అప్డేట్. అసలు అక్రమ రవాణా అనేది, మానవ అక్రమ రవాణా అనేది ఎన్ని రకాలుగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఫస్ట్ గుర్తించాల్సి ఉంటుంది. మానవ అక్రమ రవాణా జరిగింది అని అంటే దీనికి ప్రధానంగా 4 రకాలుగా 4 కారణాలతో ఈ అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఆ 4 రకాలు ఏమిటి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల లేటెస్ట్గా ఇష్యూ జరిగింది కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఒకటి సెక్స్ ట్రాఫికింగ్ అని అంటున్నాం. సో ఎందుకోసం ఈ అక్రమ రవాణా జరుగుతుంది అని ఎక్కడైనా అడిగితే ఒకటి సెక్స్ కోసము అని అంటున్నాం. సో ఇలా అంతర్జాతీయంగా అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది. ఇక రెండో కారణం ఏమని అంటున్నాము అని అంటే లేబర్ కోసము అని అంటున్నాం. దీన్నే లేబర్ ట్రాఫికింగ్ అని అంటారు, దీన్ని సెక్స్ ట్రాఫికింగ్ అని అంటారు. మూడోది ఏంటి అని అంటే సో ఆర్గాన్ ట్రేడ్ ట్రాఫికింగ్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం, ఆర్గాన్ ట్రేడ్కి సంబంధించి అని అంటున్నాం. ఇక 4వది ఏమంటున్నాము అని అంటే, సో ఇది 4వది వచ్చి దేనికోసం చేయడం జరుగుతూ ఉంది అని అంటే బలవంతపు వివాహాల కోసం. దేనికోసం అని అంటున్నాం, బలవంతపు వివాహాల కోసం. సో ఇలా 4 రకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఈ అక్రమ రవాణాకి సంబంధించి ఇది ఎన్ని రకాలు అని అంటారు, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇటీవల ఫ్రాన్స్ నుంచి అక్రమ రవాణా చేత గురై నిర్బంధించబడినటువంటి వారిని తిరిగి భారత్కి తీసుకొచ్చారు. అసలు ఈ అక్రమ రవాణా ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంది అని అంటే, సో ఒకటి సెక్స్ ట్రాఫికింగ్ అని అంటున్నాం, 2 లేబర్ ట్రాఫికింగ్ అని అంటున్నాం, 3 ఆర్గన్ ట్రేడ్ ట్రాఫికింగ్ అని అంటున్నాం, 4 బలవంతపు వివాహాలకి సంబంధించినటువంటి ట్రాఫికింగ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 4 రకాలుగా
ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే మనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఏమంటుంది అనంటే ఈ మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతా ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఆ అక్రమ రవాణాను నిరోధించడం, అలాగే దానికి సంబంధించి అణిచివేయడం, దానితో పాటు శిక్షించడం కోసం ఆర్టికల్ 3 ద్వారా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మాట్లాడడం జరుగుతూ ఉందిరా. యుఎన్ఓకి సంబంధించి ఎంత అని అంటున్నాం? ఆర్టికల్ 3 అని అంటున్నాం. సో ఈ ఆర్టికల్ 3 ఏం చెప్తా ఉంది యుఎన్ఓకి సంబంధించి అని అంటే ఇది మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశాలను నిరోధించడం, అణిచివేయడం, శిక్షించడం గురించి చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? నిరోధించడం అని అంటున్నాం, అలాగే అణిచివేయడం అక్రమ రవాణాను. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే శిక్షించడము అని అంటున్నాం. సో ఇలా ఈ 3 రకాలుగా ఈ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశాల మీద ఫైట్ చేసేందుకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ 3ని అందజేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశం అనేది తెర మీదకి వచ్చింది కాబట్టి అసలు ఈ 2022 గణాంకాలని ఒకసారి అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి? మానవ అక్రమ రవాణాకి సంబంధించి. సో ఇమ్మోరల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఏం చేసినారు అని అంటున్నాం? ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం, మానవ అక్రమ రవాణా అని అంటున్నాం. దీనికి సంబంధించి 2022 గణాంకాలు అనేవి ఇటీవల బయటికి రావడం జరిగింది. దేనికి సంబంధించి అని అంటున్నాం? మానవ అక్రమ రవాణాకి సంబంధించి. సో మరి ఇలా మానవ అక్రమ రవాణాకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కువ అక్రమ రవాణాకి గురవుతున్నటువంటి రాష్ట్రాలు టాప్ 5ని గుర్తించండి అని అంటాడు. దెన్ లేకపోతే 2022కి సంబంధించినటువంటి అంశాలను, గణాంకాలను ఒక స్టేట్మెంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటి అని అంటే 2022 ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి, మానవ అక్రమ రవాణాకి సంబంధించి గణాంకాలు ఏం చెప్తా ఉన్నాయి అని అంటే సో మొత్తం 6,622 మంది దేశవ్యాప్తంగా అక్రమ రవాణాకి గురయ్యారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎంత అని అంటున్నాం? 6,622 మంది. సో ఇది అధికారికంగా. ఇక అనధికారికంగా ఈ రిలేటెడ్గా అక్రమ రవాణాకి గురైనటువంటి వారు అనధికారికంగా మరొక 694 మంది ఉన్నారు అని చెప్పేసి కూడా 2022కి సంబంధించినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి, స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. సో ఇలా అక్రమ రవాణాకి దేశవ్యాప్తంగా 2022లో ఇన్ని కేసులు నమోదు కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇలా ఇంతమంది మానవ అక్రమ రవాణాకి లేదా మిస్సింగ్ కేసులుగా నమోదు చేయబడ్డారు కాబట్టి వీరికి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలలో ఎక్కువగా మానవ అక్రమ రవాణా ఇక్కడిచ్చినటువంటి డేటా ప్రకారం జరుగుతుంది అని అడుగుతారు. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సినటువంటి రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉన్నాయండి. సో ఎక్కువగా భారతదేశంలో అక్రమ రవాణాకి సంబంధించి గురవుతున్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి రాష్ట్రం మనం వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోవాలిరా. ఏది అని అంటున్నాం? ఫస్ట్ వెస్ట్ బెంగాల్ అనేటువంటి రాష్ట్రం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నది. ఇక నెక్స్ట్ రెండవ రాష్ట్రంగా ఏది ఉన్నది సార్ అని అంటే రెండవ రాష్ట్రంగా రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం ఉన్నది. రెండవ స్థానంలో రాజస్థాన్, ఏ స్టేట్ అంటున్నాం? రాజస్థాన్ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం యూపీ అని గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్. 4వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా గుజరాత్ని గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ 5th పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా కర్ణాటకను గుర్తుంచుకోండి. ఓకే, ఇవి ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది అనేటువంటి అంశం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ 5 రాష్ట్రాలు ఏవి అని అడుగుతారు? వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, యూపీ, గుజరాత్, కర్ణాటక. క్లియర్? సో ఇప్పుడు మరి ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి, ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి యునైటెడ్ నేషన్ ఏ ఆర్టికల్ గురించి మాట్లాడుతుంది అని అన్నాం?
నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ రాష్ట్రాలు భారతదేశంలో ఎలా ఉన్నాయి అనేది నేర్చుకున్నాం. 2022లో ఎంతమంది అక్రమ రవాణాకి గురయ్యారు అనేది తెలుసుకున్నాం. సో అయితే ఇప్పుడు భారతదేశంలో మానవ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు వచ్చినటువంటి చట్టాలు ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. చట్టాలు, పథకాలు. సో ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి సో ఫస్ట్ రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 1 అనేది మానవ అక్రమ రవాణా గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఏ ఆర్టికల్ అని అంటున్నాం? ఇగో భారత రాజ్యాంగానికి సంబంధించి అక్రమ రవాణా గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే ఇగో ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 1 అని అంటున్నాం. ఈ 23 సబ్ క్లాస్ 1 అనేది ఏం చెప్తా ఉంది అని అంటే మనుషులు కానీ ఇతర వ్యక్తులకి సంబంధించినటువంటి వారు కానీ ఎవరైనా అక్రమ రవాణాకి గురైతే దానిని నిషేధించాలి అని చెప్తున్నటువంటి ఆర్టికలే ఇది. సో దీని మీద డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఎట్లా అడుగుతారు? మళ్ళీ ఇటీవల ఫ్రాన్స్ విమానాశ్రయం నుంచి తీసుకొచ్చినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల భారతదేశానికి సంబంధించి మానవ అక్రమ రవాణాకి గురై అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వారికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఏది అని అంటారు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి? 23 సబ్ క్లాస్ 1 అనేటువంటి ఆన్సర్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఏం చెప్తా ఉంది అని అంటే మనుషుల అక్రమ రవాణాను నిషేధిస్తుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కును బేస్ చేసుకొని 1956లో ఏం చేశారు అని అంటే ద ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఏమని అంటారు అని అంటే అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం లేదా అనైతిక మానవ అక్రమ రవాణా చట్టము అని చెప్పేసి పిలుస్తారు. ఏ చట్టాన్ని తీసుకొచ్చారు అని అంటున్నాం? అనైతిక మానవ అక్రమ రవాణా చట్టము అని అంటున్నాం. ఇగో ఈ చట్టం వచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని అని అడుగుతారు. 1956లో తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశం గురించి వస్తే మరి మానవ అక్రమ రవాణా నుంచి ప్రజలను కాపాడేందుకు అక్రమ రవాణాకి గురైనటువంటి వారిని పరిరక్షించేందుకోసం అని చెప్పేసి ఈ ఐపీసీ ఇటీవల దాన్ని మార్చడం జరిగింది బిఎస్ఎస్గా. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఏ చట్టం చెప్తా ఉంది అని అంటే క్రిమినల్ లాకి సంబంధించి సవరణ జరిగిందండి 2013లో. సో ఎప్పుడు అని అంటున్నాం? 2013లో క్రిమినల్ లా సవరణ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చిర్రు. ఇగో ఈ చట్టం మనకి 2013లో సవరించడం జరిగింది. దీని ప్రకారం ఈ ఏదైతే సెక్షన్స్ ఉంటాయో ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించినటువంటి సెక్షన్లలో సెక్షన్ 370 సబ్ క్లాస్ 1 అనేటువంటివి ఏది అని అంటున్నాం? 370 మరియు 370 సబ్ క్లాస్ 1 అనేటువంటివి మానవ అక్రమ రవాణాను నిర్మూలించడం జరుగుతూ ఉంది. సో ఇమీడియట్లీ ఈ సెక్షన్స్ ద్వారా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ క్రిమినల్ లా చట్టం 2013 సవరణ చట్టం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు 100% చెప్తా ఉన్న స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. మీరు ఎగ్జామ్ విషయాన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ మర్చిపోండి. సో ఎందుకు మనం ఇంత వైడ్గా చెప్తా ఉన్నాం, ఇంత విస్తృతంగా ఒక కంటెంట్ని అందిస్తూ ఉన్నాము అని అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ స్టేట్మెంట్ లెవెల్లో వస్తాయి. దెన్ లేదు అని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది. మళ్ళీ విచ్ ఈజ్ కరెక్ట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇలా అడిగినప్పుడు మనం మొత్తం అంశాన్ని చదువుకొని ఉండగలిగితేనే ఆన్సర్ చేస్తాం. సో మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఈ యాంగిల్లోనే నేర్చుకోండి, బాగా యూజ్ అవుతుంది మీకు. మనం ఇక్కడ పాలిటీ కాంటెంట్ మాట్లాడుతూ ఉన్నాం. ఎలా మాట్లాడుతున్నాం కరెంట్ అఫైర్స్లో అంటే చట్టాలను గురించి మాట్లాడుతున్నాం, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా అన్ని సబ్జెక్టులు కూడా మిళితమై ఉంటాయి కరెంట్ అఫైర్స్లో. ఓకే, సో ఇలా ఇగో ఈ క్రిమినల్ లా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 2018లో మరొక చట్టాన్ని తీసుకొచ్చిందిరా. వ్యక్తుల అక్రమ రవాణాకి సంబంధించి నివారణ, రక్షణ మరియు పునరావాసం. ఏమని అంటున్నాం? ఇగో మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 2018లో వచ్చింది. ఈ చట్టం ఏం చెప్తా ఉంది అని అంటే నివారణ కల్పించడం, మానవ అక్రమ రవాణాను నివారించడం,
రక్షించడం, రక్షించినటువంటి వారికి పునరావాసం కల్పించడము అని చెప్తుంది. ఏం చెప్తుంది ఈ చట్టం? 1 నివారణ, 2 రక్షణ, 3 పునరావాసం. సో ఇలా ఇగో ఈ మూడింటి గురించి చెప్తున్నటువంటిదే 2018 చట్టం. ఓకేనా? సో ఇలా ఇగో ఈ చట్టాలు అనేవి భారతదేశంలో అక్రమ రవాణాకి సంబంధించి పనిచేయడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా అప్డేట్ అవ్వండి. ఓకే, సో ఇలా ఇగో దీనికి సంబంధించి అక్రమ రవాణా అంశం వచ్చింది కాబట్టి ఆ చట్టాలను గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మానవ అక్రమ రవాణాకి సంబంధించి గురైనటువంటి వ్యక్తులు రక్షించాలనేటువంటి, పునరావాసం కల్పించాలనేటువంటి చట్టం 2018లో వచ్చింది అని అంటున్నాం. మరి వీరికి సంబంధించి పునరావాసం కోసం ప్రస్తుతం పనిచేస్తున్న పథకం ఏది అని అడుగుతారు. ఓకే, ఇటీవల అక్రమ రవాణాకి గురై నిర్బంధించబడి ఫ్రాన్స్ నుంచి భారత్కి తీసుకొచ్చినటువంటి వారికి పునరావాసం కల్పించాల్సి వస్తే ఏ పథకంలో భాగంగా పునరావాసం కల్పిస్తారు అని అడుగుతారు. 1 నిరోధించిర్రు, 2 రక్షణ కల్పించిర్రు. వీరికి సంబంధించి ఇప్పుడు పునరావాసం గురించి మాట్లాడుతున్నాం. ఒక పథకం గురించి అడుగుతారు. ఆ పథకం గురించి అడిగితే మీరు అందరు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ పథకం ఏమిటి అని అంటే అదే ఉజ్వల అనేటువంటి పథకం. ఏ పథకము అని అంటున్నాం? ఉజ్వల పథకం. ఇగో ఈ ఉజ్వల పథకం అనేది దేనికోసం పనిచేయడం జరుగుతూ ఉంది అని అంటే మానవ అక్రమ రవాణాకి గురై రక్షించబడి వారికి పునరావాసం అందించేందుకోసం పనిచేస్తున్నటువంటి పథకమే ఉజ్వల అనేటువంటి పథకం. ఈ పథకాన్ని గుర్తుంచుకోండి, 1 మార్క్ వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే. ఓకే, సో ఇది మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఎప్పుడు మానవ అక్రమ రవాణా వచ్చినా మీకు గుర్తుండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, సో ఇప్పుడు మనం మానవ అక్రమ రవాణాకి సంబంధించి చాలా వైడ్గా ఈ టాపిక్ని నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏం జరిగింది, మానవ అక్రమ రవాణా ఎన్ని రకాలు, దీనికోసం యుఎన్ఓ ఏం చెప్తా ఉంది, మానవ అక్రమ రవాణాలో 2022 స్టాటిస్టిక్స్ ఏంటి, మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఏ రాష్ట్రాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి, ఎక్కువ అక్రమ రవాణాకి గురవుతూ ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, చట్టాలు ఏమొచ్చాయి, పునరావాసం కోసం ఏ పథకం వచ్చింది అని మాట్లాడినాం. ఆల్మోస్ట్ ఆల్ 10 టాపిక్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది చాలా వైడ్గా. ఓకే, ఇది మనం అక్రమ రవాణాకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంగా మీరు అప్డేట్ అవ్వాల్సినటువంటిది. ఓకే, ఇక దీని తర్వాత మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ ఎకానమీకి సంబంధించి మాట్లాడదాం. సో ఎకానమీ టాపిక్లో మీకు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనేటువంటి చాప్టర్, ఇగో దీనికి సంబంధించి క్వశ్చన్ లేకుండా మిమ్మల్ని ఎగ్జామ్లో బిట్ అడిగాడు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి దేని గురించి మాట్లాడుతున్నాము అని అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. నేను మిమ్మల్ని అందరిని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు ఏ ఇయర్లో ప్రారంభించారు? ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కమెంట్ బాక్స్. ఇప్పుడు ఏమని అంటున్నాం? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని అంటున్నాం. ఇగో ఈ సర్వే 2023కి సంబంధించి లేటెస్ట్ సర్వేరా. ఇటీవల ఇగో దీనికి సంబంధించి ఎవరు విడుదల చేసిర్రు అని అంటే మనం ఒక మంత్రిత్వ శాఖను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే గణాంకాలు మరియు కార్యక్రమాలకి సంబంధించి అమలు మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఇక గణాంకాల మంత్రిత్వ శాఖ, స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ దీనిని విడుదల చేయడం జరిగిందిరా. ఇగో గణాంకాల మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేసింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలిగిరా? చేయలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. 2017లో ప్రారంభమైందిరా. 2017లో దీన్ని ఎవరు ప్రారంభించిరు అని కూడా నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని. సో దీన్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు అని అంటే నేషనల్ శాంపిల్ సర్వేరా. సో ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేను ఎవరు ప్రారంభించిరు అని అంటే 2017లో నేషనల్ శాంపిల్ సర్వే అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. నేషనల్ సర్వే శాంపిల్ ఆఫీస్ ద్వారా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది రావడం జరిగింది. సో ఇది ఎన్ని రకాల సూచికలతోటి పనిచేస్తుంది అని అంటే ప్రధానంగా 4 రకాల ఇండెక్సెస్ ఉంటాయిరా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఎక్కడ అడుగుతారు అని అంటే ఎకానమీలో అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు? అన్ఎంప్లాయ్మెంట్ లెసన్లో అడుగుతారు. ఏమని అడుగుతారు? పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించినటువంటి ఇండెక్సెస్ ఎన్ని, ప్రధానమైనటువంటి సూచికలు ఎన్ని అని అడుగుతారు. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది 4. ఓకేనా? ఇది సబ్జెక్ట్ పరంగా అడిగేటువంటిది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటే
ఇటీవల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది 2023 ప్రకారం ఏ ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలను వెలువరించడం జరిగింది. ఆ ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు మనం మాట్లాడతాం. స్టేట్మెంట్ రూపంలో వాటిని అడగడానికి అవకాశం ఉంటుంది, టఫ్ క్వశ్చన్ అడిగితే. దాని లేదు దీని మీద జీకే బిట్ లాగా అడగాలనుకుంటే నేను అడిగినట్టు అడుగుతారు. 2017లో NSSO ద్వారా ఏం ప్రారంభమైంది అని అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటువంటిది ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మనం విశ్లేషణాత్మకంగా చదువుకోగలిగితే మీకు ప్రతి అంశం అనేది బాగా గుర్తుంటుంది, దానికి అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ని షార్ట్ నోట్స్ చేసుకోగలిగితే మీరు బాగా సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది గణాంకాల మంత్రిత్వ శాఖ దీన్ని వెలువరించడం జరిగింది అని అంటున్నాం. కానీ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది 2017లో NSS నేషనల్ శాంపిల్ సర్వే ద్వారా ప్రారంభమైంది అని అంటున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి తాజా గణాంకాలు ఏ టైంకి సంబంధించి ఇవ్వడం జరిగింది అని అంటే ఈ ఏడాదికి సంబంధించి 3వ త్రైమాసికం అంటే కి సంబంధించినటువంటి డేటాను రిలీజ్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఎన్నవ త్రైమాసికం? 3వ త్రైమాసికానికి సంబంధించినటువంటి డేటాను ప్రస్తుతం రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ 3వ త్రైమాసికాన్ని ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చూడడం జరుగుతూ ఉంది అని అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? ఇగో జూలై నుంచి సెప్టెంబర్ వరకు 2023కి సంబంధించినటువంటి డేటా మనకి ఇప్పుడు రావడం జరిగింది. డిసెంబర్లో వచ్చింది. మళ్ళీ జూలై సెప్టెంబర్ అంటున్నారు సార్, డిసెంబర్లో ఎందుకు చెప్తున్నారు కరెంట్ అఫైర్స్ అంటే ఈ మంత్స్కి సంబంధించినటువంటి డేటాను ప్రస్తుతం గణాంకాల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ఓకేనా? దేనికి సంబంధించి అని అంటున్నాం? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని, దీంట్లో ఉండేటువంటి ఇండెక్స్ సూచికలు ఏంటి అని అడుగుతారు. అలా అడిగితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 4 రకాల సూచికలు ఉంటాయి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఆ 4 అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడడమే కాదు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏమని అంటున్నాము అని అంటే ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సూచిక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటున్నాం. ఇగో ఇది ఒక సూచిక అనేది ఉంటుంది. ఓకే, ఇక రెండవ సూచిక ఏమిటి అని అంటే దీనిలో రెండవ సూచిక వచ్చి వర్కర్స్ పాపులేషన్ రేషియో అని అంటున్నాం. ఇగో రెండవ సూచిక వర్కర్స్ పాపులేషన్ రేషియో. రెండవ సూచిక ఏమంటున్నాం అని అంటే వర్కర్ పాపులేషన్ రేషియో. ఓకే, ఇది రెండవ సూచిక అని అంటున్నాం. మూడవ సూచిక ఏంటి అని అంటే నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఇగో మూడోది ఇక్కడ రాస్తున్నా, నిరుద్యోగిత రేటు. ఓకే, ఇక నెక్స్ట్ 4వ సూచిక ఏమిటి అని అంటే దీనికి సంబంధించి ప్రస్తుత వారం వారి స్థితి, ఉద్యోగులకి సంబంధించి ప్రస్తుతం అంటే ప్రజెంట్ వీక్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్, ప్రస్తుత వారం వారి స్థితి అని అంటున్నాం. ఓకే, ఇగో ఇలా 4 రకాలుగా ఇండెక్సెస్ ఉంటాయి. ఈ 4 కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించినటువంటి ఇండెక్సెస్గా మీరందరూ గుర్తించాల్సి ఉంటుందిరా. ఇలా గుర్తిస్తే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఆన్సర్ అవుతుంది అని అంటున్నాం? ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఎలా అడుగుతారో చెప్తా. ఈ 4 అంశాలకి సంబంధించినటువంటి వివరాలను ప్రస్తుతం ఈ స్టాటిస్టిక్ మినిస్ట్రీ అనేది విడుదల చేయడం జరిగింది. వీటి మీద అడిగారనుకోండి టఫ్ క్వశ్చన్గా చదవనప్పుడు తెలుస్తుంది, కానీ మనం చదువుతున్నాం కాబట్టి సో దీనికి సంబంధించి ఈజీగా ఆన్సర్ తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇది అర్బన్కి సంబంధించినటువంటి డేటాను వెలువరించడం జరిగిందిరా. దేనికి సంబంధించి? పట్టణ ప్రాంతాలలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇగో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి రేట్లో ఏం చెప్పింది అని అంటే సో దీనిలో 15 సంవత్సరాల వయస్సు పైబడినటువంటి వారికి సంబంధించినటువంటిని ఇక్కడ పార్టిసిపేషన్లో లేబర్గా గుర్తిస్తూ ఉన్నాము అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి 2022లో ఈ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే 47.9% ఉందిరా. ఇగో 2022లో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంత అని అంటున్నాం? 42.9%గా నమోదు కావడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 47, నాట్ 7, నాట్ 2, 47.9%గా నమోదు అవ్వడం జరిగిందిరా.
ఓకే 2022. మరి 2023లో ఎంత నమోదైంది అని చెప్పింది అని అంటే 49.3% నమోదైంది అని చెప్పింది. 2023లో 49.3%, 49.3% లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరిగింది 2022తో పోలిస్తే 2023లో ప్రస్తుతం వచ్చినటువంటి థర్డ్ క్వార్టర్లీలో అని చెప్పేసి ఇక్కడ కంపేర్ చేస్తూ ఈ 2022 2022 బిట్వీన్ 2023 మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో మేల్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. 2022-23కి సంబంధించి ఇప్పుడు మేల్ పర్సంటేజ్ ఎంత ఉండింది, ఎంత పెరిగింది అని అడుగుతారు. సో ఇక్కడ నేను ఎమ్మని ఇస్తా ఉన్నాను. ఇగో మేల్ పర్సంటేజ్ గురించి మాట్లాడితే మేల్ పర్సంటేజ్ అనేది 2022లో మనకు ఎంత కనబడతా ఉంది అని అంటే 73.4%గా కనబడతా ఉందిరా. ఎంత అని అంటున్నాం? 73.4%గా కనబడతా ఉంది. ఇది 2023కి వచ్చేసరికి మేల్ పర్సంటేజ్ ఎంతకు పెరిగింది అని అంటే 73.8%కి పెరిగిందిరా. అంటే కేవలం 0.4%, 0.4% మాత్రమే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ప్రస్తుతం వచ్చినటువంటి తాజా గణాంకాల ప్రకారం అర్బన్లో ఇంత పెరగడం జరిగింది. మేల్కి సంబంధించి పురుషులకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ రేట్గా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఫీమేల్కి సంబంధించినటువంటి అంశాలను ఎలా చెప్పింది అని అంటే ఫీమేల్కి సంబంధించి 21.7% ఉండిందిరా. ఎంత అని అంటున్నాం? ఫీమేల్కి సంబంధించి ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాను, 21.7%గా మనకు 2022లో కనబడతా ఉందిరా. సో ఇది కాస్త మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 2023కి వచ్చేసరికి ఎంతకు పెరిగింది అని అంటే 24%కి పెరగడం జరిగిందిరా. ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువగా పెరిగింది, 24% పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు ఇప్పుడు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇదంతా దేనికి సంబంధించి అని అంటున్నాం? అర్బన్కి సంబంధించినటువంటి రేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ని. సో అర్బన్కి సంబంధించి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2022లో 47.9%గా ఉంది. అది 2023కు 49.3%గా పెరిగింది. అలాగే ఇందులో మేల్ పర్సంటేజ్ వచ్చి 73.4%గా ఉంటే 2023లో 73.8%కి పెరిగింది. ఫీమేల్ 2022లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో 21.7% ఉంటే అలాగే ఇక్కడ 2023కి వచ్చేసరికి 24%కి పెరిగింది అని అంటున్నాం. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశం మొత్తానికి కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది కరెంట్ ఎకానమీలో నేర్చుకుంటున్నాం కానీ మనకు మెయిన్ ఎకానమీలో ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం వర్కర్ పాపులేషన్కి సంబంధించి మాట్లాడదాం. ఈ వర్కర్స్ పాపులేషన్ రేషియోకి సంబంధించి మళ్ళీ సేమ్ అర్బన్లో ఉన్నటువంటి అంశాలను పోల్చి చెప్పడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి 2022 డాటాను తీసుకుందాం రా. ఇగో ఈ 2022 సంవత్సరానికి సంబంధించి ఎంతమంది ఈ వర్కర్స్ పాపులేషన్లో ఉన్నారు అని అంటే 44.5% ఉన్నారు రా. సో ఎంత అని అంటున్నాం? 44.5%గా ఉన్నారు. 2023లో వీరు ఎంతకు పెరగడం జరిగింది అని అంటే 45%కి పెరగడం జరిగింది. ఓకే, ఇది ఓవరాల్గా వర్కర్స్ పాపులేషన్ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఈ వర్కర్స్ పాపులేషన్ రేషియోకి సంబంధించి మేల్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే 68.6% ఉందిరా. ఇగో మేల్ వచ్చి 68.6% ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఇదే మేల్ పర్సంటేజ్ వచ్చి 2023 నాటికి ఎంత పెరిగింది అని అంటే 69.4% పెరిగిందిరా. ఎంత అని అంటున్నాం? 69.4% పెరగడం జరిగింది. మరి ఫీమేల్కి సంబంధించినటువంటి డేటా ఎలా ఉంది అని అంటే ఫీమేల్కి సంబంధించి 19.7% ఉన్నారా. 2022లో ఫీమేల్ డేటా 19.7%గా మనకి ఇక్కడ వర్కర్స్ పాపులేషన్లో నమోదవ్వడం జరిగింది. మరి ఇదే ఫీమేల్ 2023కి వచ్చేసరికి ఎంత నమోదయ్యారు అని అంటే 21.9% నమోదయ్యారా. ఎంత అని అంటున్నాం? 21.9% నమోదయ్యారు.
అయితే సరే ఈ పర్సంటేజ్ల మీద క్వశ్చన్ వస్తుందని ఒక డౌట్ ఉంటుంది మీకు, బట్ నేను క్లారిటీ ఇస్తా ఉన్నా, వచ్చినా రాకుండా మీరు సిద్ధంగా ఉండాలి ఎగ్జామ్కి సంబంధించి. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. సింధు రాథోడ్ వెరీ గుడ్, నువ్వు బాగా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు పాయింట్స్ రాస్తున్నావు, నేను చూస్తూ ఉన్నా. ఇక నెక్స్ట్ దీని తర్వాత నిరుద్యోగిత రేటు అర్బన్లో ఎలా ఉంది అని అంటే పెరిగిందా తగ్గిందా అని అడుగుతారు సింపుల్గా. ఇప్పుడు వచ్చినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే మనం ఏం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే అర్బన్లో తగ్గింది అని చెప్పాలి. సో ఇప్పుడు అర్బన్లో ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఏం జరిగింది అని అంటే ఇగో నిరుద్యోగిత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది అని అంటున్నాం. 2022లో 7.2% ఉండేరా, ప్రస్తుతం ఇది ఎంత ఉంది అని అంటే 6.6% ఉంది. ఇగో 2022లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత అని అంటున్నాం 7.2%. మరి 2023లో ఎంత, ఇటీవల వచ్చినటువంటి డేటా ప్రకారం అని అంటారు. ఇగో ఇలా అడిగితే 6.6% అని గుర్తుంచుకుంటారా, దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఇటీవల వచ్చినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే 2023 ప్రకారం 2023లో ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగిత రేట్ ఎంత అని అంటారు 6.6% అని చెప్పాలి. ప్రస్తుతం నిరుద్యోగిత దేశవ్యాప్తంగా తగ్గింది అని గుర్తుంచుకోవాలి. సరే ఎక్కడ తగ్గింది, మనకు ఉద్యోగాలు అయ్యిపోయారు కదా అని బేసిక్ డౌట్ ఉంటుంది. అయితే ప్రైవేట్ సెక్టార్లో ప్రభుత్వ విభాగంలో పనిచేసే అందరినీ కూడా ఇక్కడ లెక్క కడతారు. ఓకేనా, బేసిక్గా పనిచేయడానికి సిద్ధంగా ఉండి పని దొరికితే ఇక వారంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్స్గా భావించబడరు, ఎంప్లాయీస్గా భావించబడతారు. ఏదో పని, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెక్కలు అనేవి జరుగుతాయి. సో ఇలా ఇగో ఈ డేటాను మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇది ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని వెలువరించడం జరిగింది. ఏం వెలువరించింది, ఏ పథకం గురించి చెప్పింది అని అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్కి సంబంధించి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఏ పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది అని అంటారు. అలా అడిగితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005లో రావడం జరిగింది. దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇగో ఈ స్కీమ్లో పురుషుల కంటే కూడా స్త్రీల పర్సెంటేజ్, మహిళల పర్సెంటేజ్ పెరిగింది ఈ పనికి వెళ్తున్నటువంటి వారికి సంబంధించి. ఇదేంటి, 100 రోజుల హామీ పథకం, 100 రోజుల పని హామీ పథకం. ఇగో ఈ పథకంలో మహిళలు ఎక్కువగా ఉపాధిని ఎంప్లాయ్మెంట్ని పొందడం జరుగుతూ ఉంది అని చెప్పేసి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ప్రత్యేకంగా వెలువరించడం జరిగింది, ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి మహిళల నిష్పత్తి ఎంత పెరిగింది ప్రస్తుతం పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అని అంటే 59.25% పెరిగింది అని గుర్తుంచుకోవాలరా. 59.25% పెరిగింది. సో ఇలా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005కి సంబంధించి ఇగో ఈ అప్డేట్ ఉంది. ఇది పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్గా నేను చెప్తా ఉన్నా, నేను 2 స్టార్స్ వేస్తున్నా, మీరు ఒక 5 స్టార్స్ వేసుకోండి అక్కడ. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో నిరుద్యోగిత కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏది అని అంటున్నా, ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే ఆ లిస్ట్ని పోస్ట్ చేయండి. ఓకేనా, భారతదేశంలో మనం నిరుద్యోగిత అంశాన్ని మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం, ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే 2017లో తీసుకొచ్చినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అంశాలు వెలువరించడం జరిగింది. జాతీయ గణాంకాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ, అందుకుగాను మనం ఈ నిరుద్యోగిత అంశం, ఎంప్లాయ్మెంట్ అంశాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో 2022-23 బిట్వీన్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే భారతదేశంలో నిరుద్యోగితకి సంబంధించి ఉన్నటువంటి పథకాలు ఏంటి, నిరుద్యోగ నిర్మూలన కోసం పనిచేస్తున్న పథకాలు ఏంటి అని అడుగుతారు. సో నేను ఈ టైంలో మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి నా కాంటెంట్ నచ్చితే మీరు వీడియోని తప్పకుండా స్టేటస్ పెట్టాలి. ఇది నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే అవసరం కూడా ఉన్నది. ఓకే రైట్, చెప్పండి ఒకసారి మీరు. ఓకే రైట్, మీరు ఒక 5 పథకాలు మీ ఫింగర్స్ మీద ఉండాలిరా. మీ చేతికి ఎన్ని 5 వేలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 పథకాలు ఒక్కొక్క ఫింగర్కి ఇచ్చేసేయండి. మీరు ఇలా అంటే 5 ఫట్న గుర్తుకు రావాలి మీకు. ఓకే, సో ఇప్పుడు 5 ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. వెరీ గుడ్, మీరు చెప్పేవన్నీ రైటే. ఇంకా బెటర్గా
వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ అంత అంశం ఇయ్యలే మనకి ఎగ్జామ్లో అనుకుందాం. సో ఇప్పుడు సింపుల్గా అడిగిండు, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగితను నిర్మూలించేందుకు అమలు చేస్తున్న పథకాలను గుర్తించండి అని 5 పేరు ఇస్తారా. సో 5 నువ్వు గుర్తుపట్టగలిగినావు అనుకో నీకు 1 మార్కే వస్తుంది. అంటే ఒక మార్కు 100% అనుకుంటే జస్ట్ 20% నువ్వు ఆన్సర్ గెస్ చేసేది, నువ్వు ఆన్సర్ గుర్తించేది. అలా 520s గుర్తుంటే 520s పర్సెంటేజెస్ గుర్తుంటే నీకు 100% వస్తుంది. సో ఆ 5 ఏంటి అని అంటే నీ చేతుకున్నటువంటి 5 ఫింగర్స్గా గుర్తుంచుకో. ఒకటి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన అని అంటున్నాం రా. సో ఇప్పుడు నిరుద్యోగ నిర్మూలన పథకాలు, నిరుద్యోగమే కదా, నిరుద్యోగ నిర్మూలన పథకాలు ఏమిటి అని అడుగుతారు. 100% అడుగుతారు. మీరు ఎంత విశ్లేషణాత్మకంగా చదవాలి తెలుసా సబ్జెక్ట్ను. అలా చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, నార్మల్గా చదివితే రావు. ఓకే, ఇప్పుడు నిరుద్యోగ నిర్మూలన పథకాలకి సంబంధించి 5 పథకాలని నేను అంటున్నాం కదా. ఒకటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, స్టైల్గా దాన్ని ఇంగ్లీష్లో రాసిరు. ఇగో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇక ఇది ఏం చేస్తుంది అనేది సింపుల్గా చెప్పాలని అంటే ఏం లేదురా, నైపుణ్యం లేనటువంటి నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి పూర్వ మార్కెట్లోకి ఉద్యోగాలు సంపాదించుకోపోండ్రా అని చెప్తుంది. గదే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి పథకం. ఇక రెండోది ఏంటి అని అంటే ముద్రా యోజన అని అంటున్నాం. ఇది మీకు ఏమిస్తుంది అని అంటే అప్పులను ఇస్తుంది బ్యాంకుల ద్వారా. సో ఇప్పుడు ముద్రా యోజన అని అంటున్నాం. ఇగో ఈ ముద్రా యోజన యొక్క ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మీరు ఏదైనా చిన్న మధ్య కుటీర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా, ఎంఎస్ఎంఈల ద్వారా నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటా సార్ అని అంటే నీ స్థాయిని బట్టి నువ్వు పెట్టే ప్రపోజల్ని బట్టి ఇక్కడ లోన్స్ వస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ మూడోది ఏమంటున్నాము అని అంటే మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి పథకమే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఏం చేస్తూ ఉంది, ఉపాధి హామీని కల్పించడం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005లో వచ్చినటువంటి చట్టం రా. నేను అదే రాస్తా ఉన్నా ఇక్కడ. సో ఇలా ఇగో ఈ పథకం అనేది కూడా నిరుద్యోగ నిర్మూలనను గ్రామీణ ప్రాంతాలలో చేసేందుకు తీసుకొచ్చినటువంటి పథకంగా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొకటి ఏమని అంటున్నామనంటే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన అని అంటున్నాం. నాలుగోది ఏమంటున్నాం, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన. రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన. సో ఈ పథకం ఏం చేస్తుంది అని అంటే ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో అంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి యజమానులు ఉంటారో వారికి ప్రోత్సాహకాలను అందించేందుకు తీసుకొచ్చినటువంటి పథకమే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక యోజన. దీని ద్వారా యజమానులకి వెసులుబాటు కల్పిస్తే వారు ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇగో ఇలా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ 5వ పథకం ఏమంటున్నాము అని అంటే స్టార్టప్ ఇండియా అని అంటున్నాం. సో నీ దగ్గర ఐడియా ఉంది సార్, నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, ఇగో దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తీసుకొచ్చిన, ఇగో ఈ డ్రాఫ్ట్లో భాగంగా నేను ఈ వ్యాపారం చేస్తే మనకు బాగా డబ్బులు వస్తాయి, నేను చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతా అని అంటే దానికి సంబంధించి పరిశీలించి స్టార్టప్ ఇండియాకి పెట్టుబడులు ఇచ్చే ప్రోగ్రామే స్టార్టప్ ఇండియా. సో ఇలా ఈ 5 పథకాలు కూడా భారతదేశంలో ప్రధానంగా నిరుద్యోగ నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి పథకాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ పథకాలన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నిరుద్యోగ నిర్మూలన పథకాలను గుర్తించండి అన్నప్పుడు 5 పథకాలు చెప్పాలి. ఒకటి ఏమంటున్నాము అని అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, 2 ముద్రా యోజన, 3 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005, 4 ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహక్ యోజన, 5 స్టార్టప్ ఇండియా అని అంటున్నాం. ఇలా మీ ఫింగర్స్ 5కి సంబంధించి 5 స్కీమ్స్ చెప్పడం జరిగింది. ఏ ఫింగర్కి ఏ స్కీమ్ ఇస్తారు అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎంవి కేమ్ ప్లూటో గురించి మాట్లాడదాం. ఇది ఇటీవల మీరు విన్నారా వినలేదా ఒక్కసారి చెప్పండి, నేను చెప్తా. ఎంవి కేమ్ ప్లూటో. ఎంవి కేమ్ ప్లూటో అని అంటున్నాం రా. రైట్, ఎంవి కేమ్ ప్లూటో అనేది
ఇటీవల మన కరెంట్ అఫైర్స్లో కనబడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది ఒక కెమికల్ ట్యాంకర్ ఏమని అంటున్నాం, ఇది ఒక కెమికల్ ట్యాంకర్ అని అంటున్నాం. ఇగో ఈ కెమికల్ ట్యాంకర్ పైన డ్రోన్ దాడి జరిగింది. ఓకే, ఎవరు వినలే. సో ఎంవి కేమ్ ప్లూటో అనేది ఏమని అంటున్నాం, ఒక రసాయనాలకి సంబంధించి రసాయనాల ట్యాంకర్ అని ఇక తెలుగులో రాస్తున్నా. సో దీనికి సంబంధించి దీనిపైన దాడి జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం, గుజరాత్ తీరంలో. గుజరాత్కి 200 నాటికల్ మైల్స్ అంటే సముద్రంలో నాటికల్ మైల్స్ దూరంలో ఇగో ఈ ఎంవి కేమ్ ప్లాంట్కి ప్లూటోకి సంబంధించి దీనిపైన డ్రోన్ దాడి జరిగింది అని అంటున్నాం. డ్రోన్ దాడి జరిగింది. సో ఇప్పుడు ఈ డ్రోన్ దాడి ఇటీవల దేనిపై జరిగింది అని అడుగుతారు, ఎంవి కేమ్ ప్లూటో అని చెప్పేసి చెప్పాలి. ఎంవి కేమ్ ప్లూటో దేనికి సంబంధించింది అని అంటే ఇది ఒక రసాయన ట్యాంకర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎప్పుడు దాడి జరిగింది అని అంటే డిసెంబర్ 23న జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. డిసెంబర్ 23న గుజరాత్కి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఈ రసాయన ట్యాంకర్ పైన డ్రోన్ దాడి చేశారు అనేది ప్రస్తుతం కనబడుతున్నటువంటి అంశం. సో మరి దీనికి సంబంధించి ఈ డ్రోన్ దాడికి సంబంధించి ఇది జరిగింది. సో ఈ డ్రోన్ దాడిపైన ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఈ అంశాన్ని మనం ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. మరి దీనికి సంబంధించి ఈ ఎంవి కేమ్ ప్లూటో అనేటువంటి యాజమాన్యులుగా ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశం గురించి మాట్లాడాల్సి వస్తే జపనీస్ యాజమాన్యంలో ఇది పనిచేయడం జరుగుతూ ఉంది ఈ రసాయన ట్యాంకరు. ఇగో ఇది ఎవరి చేత నిర్వహించబడుతుంది అని అంటే నెదర్లాండ్ చేత నిర్వహించబడుతుంది అని గుర్తుంచుకోవాలరా. ఇగో జపనీస్ యాజమాన్యం. ఓకే, ఎవరి చేత నిర్వహణ అని అంటే నెదర్లాండ్ చేత నిర్వహణ. ఓకే, సో మరి ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది అని కూడా మనకు ఒక అంశం తెలియాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అరేబియాలోని ఆల్ జుబైల్ నుంచి బయలుదేరడం జరిగిందిరా. ఎక్కడి నుంచి అని అంటున్నాం, అరేబియా ఆల్ జుబైల్ నుంచి బయలుదేరడం జరిగింది. సో ఇలా బయలుదేరి ఇది ఏంటి అని అంటే ఈ డిసెంబర్కి సంబంధించినటువంటి 25న ఇది న్యూ మంగళూరుకి చేరుకోవాలరా. ఎక్కడికి అని అంటున్నాం, డిసెంబర్ 25న ఇది న్యూ మంగళూరుకి చేరుకోవాలి. అయితే ఇలా వస్తున్నప్పుడే దీనిపైన దాడి జరిగింది. సో ఇలా ఎక్కడ జరిగింది దాడి అని అంటే గుజరాత్కి 200 నాటికల్ మైల్స్ అని అంటున్నాం. ఇగో ఈ నాటికల్ మైల్స్ అని అంటే 370 కిలోమీటర్లరా. ఎంత అని అంటున్నాం, కిలోమీటర్లలో కొలిస్తే 370 కిలోమీటర్లు అని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ దాడికి గురైనటువంటిదే ఎంవి కేమ్ ప్లూటో. ఇది ఒక రసాయన ట్యాంకర్. సో మరి ఇందులో భారతీయులు ఎవరైనా ఉన్నారా అని అంటే 21 మంది భారతీయులు ఉన్నారా. ఎంతమంది అని అంటున్నాం, ఈ డ్రోన్ దాడి జరిగినప్పుడు ఈ రసాయన ట్యాంకర్కి సంబంధించినటువంటి షిప్లో ఎంతమంది భారతీయులు ఉన్నారు అని అంటే 21 మంది భారతీయులు ఉన్నారు. ఇక ఒకరు వియత్నాంకి సంబంధించినటువంటి వారు ఉన్నారా. 21 మంది ఇండియన్స్ ఇక ఒకరు ఇండియన్స్ అని అంటున్నాం, ఒకరు వియత్నాంకి సంబంధించినటువంటి వారు. ఓకే, సో ఇలా ఎంవి కేమ్ ప్లూటోను గుర్తుంచుకోండి. సో ఇటీవల భారత్కి వస్తున్నటువంటి అరేబియా నుంచి భారత్కి వస్తున్నటువంటి రసాయన ట్యాంకర్ పైన డ్రోన్ దాడి జరిగింది. ఆ డ్రోన్ దాడికి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ ఈ అంశం గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఐఎన్ఎస్ ఇంపాల్ గురించి మాట్లాడదాం. ఐఎన్ఎస్ ఇంపాల్ అని అంటున్నాం. సో ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్. ఓకే, ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటిది మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రక్షణ విభాగానికి సంబంధించినటువంటి విభాగంలో దీనికి సంబంధించి క్వశ్చన్ అడుగుతారా. సో ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ని ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే యార్డ్ 12706 ఏమని అంటున్నాం, యార్డ్
12706 ఇంపాల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇలా పిలిచినా అలా పిలిచినా ఒకటే, కానీ కామన్గా ఐఎన్ఎస్ ఇంపాల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందిరా. ఇక దీనికి సంబంధించి మూడవ ప్రాజెక్ట్లో భాగంగా 15Bకి సంబంధించి ఎన్నో ప్రాజెక్ట్లో భాగంగా అని అంటున్నాం, మూడవ ప్రాజెక్ట్లో భాగంగా 15Bకి సంబంధించినటువంటి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్గా ఇది పనిచేయబోతుందిరా. ఏమని అంటున్నాం, స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్గా ఇది పనిచేయబోతా ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఇది ఏం చేస్తుంది అని అంటే, ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి ఉపరితలంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తుంది, ఉపరితలం నుంచి మధ్యస్థాయి లక్ష్యాలను ఛేదిస్తుంది, ఇక ఉపరితలం నుంచి గగనతలంలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇది ఛేదించగలుగుతుంది. సో ఇలా 15B స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్గా పనిచేయబోతున్నటువంటిదే ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక ఇది విశాఖపట్నంకి సంబంధించినటువంటి క్లాస్ షిప్గా కూడా పనిచేయబోతుంది అని గుర్తుంచుకోండి. ఇటీవల వచ్చినటువంటి ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది విశాఖపట్నం క్లాస్ షిప్గా పని చేస్తుందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎస్, పనిచేస్తుంది అని చెప్పాలి. ఓకే, సో ఇలా ఈ క్లాస్ షిప్గా పనిచేస్తూ ఉంది విశాఖపట్నంకి సంబంధించి. అదే ఏమిటి అని అంటే ఐఎన్ఎస్ ఇంపాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని మీద మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐఎన్ఎస్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలకి ఇలా పేరు పెట్టబడినటువంటి ఇగో ఈ ఇంపాల్ అనేటువంటి పేరు పెట్టడం అనేది మొదటిసారి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి మొదటిసారి అని అంటున్నాం, ఈశాన్య ప్రాంతానికి సంబంధించి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఏ నగరానికి ఇటీవల యుద్ధ నౌకకి పేరు పెట్టడం జరిగింది అని అడుగుతారు. అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇగో ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగరమే ఇంపాల్, ఈ ఇంపాల్కి సంబంధించినటువంటి పేరునే ఐఎన్ఎస్కి పెట్టడం జరిగింది. అదే ఐఎన్ఎస్ ఇంపాల్ లేదా యార్డ్ 12706 ఇంపాల్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది ఏమిటి అని అంటే 15Bకి సంబంధించి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అని అంటున్నాం. ఇగో ఈ డిస్ట్రాయర్ అనేది వివిధ రకాల టార్గెట్స్ని ఇది రీచ్ చేయగలుగుతుంది, కొట్టగలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. నార్త్ ఈస్ట్కి సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగరం పేరుతో వచ్చినటువంటి ఐఎన్ఎస్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇలా ప్రధానమైనటువంటి నగరాల పేర్లతో ఉన్నటువంటి ఐఎన్ఎస్లని గుర్తించండి అని కూడా అంటారా. ఇప్పుడు ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటిది ఒకటి మాట్లాడినాం. ఇలా ఇప్పటి వరకు ఈ ఐఎన్ఎస్ పేర్లతో ఉన్నటువంటి నౌకల్ని గుర్తించండి, యుద్ధ నౌకల్ని గుర్తించండి అని అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఏం ఆన్సర్ చేస్తారు అని అంటే ఒక 4 నగరాల పేర్లు గుర్తుంచుకోవాలి. 4 నగరాల పేర్లతోటి ఐఎన్ఎస్లు ఉన్నాయి, ఇండియన్ నేవల్ షిప్స్ ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే, ఒకటి మనం మాట్లాడినటువంటి ఐఎన్ఎస్ ఇంపాల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగిందిరా. రెండోది ఏంటి అని అంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం కూడా ఉంది. సో ఈ పేర్లను గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయగలగాలి. ఓకే, ఒకటి ఏమంటున్నాం, ఇంపాల్ మాట్లాడినాం, రెండు విశాఖపట్నం అని అంటున్నాం రా. ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేటువంటిది ఇంకొకటి ఉన్నది. ఇలా నగరాల పేర్లతో ఉన్నటువంటి దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఈ అంశం అనేది మీకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక మరొకటి ఏంటి అని అంటే మోర్ముగావ్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం, మూడోది ఐఎన్ఎస్ మోర్ముగావ్. ఇక నెక్స్ట్ 4వది వచ్చేంటి అని అంటే ఐఎన్ఎస్ సూరత్ రా. ఏమని అంటున్నాం, ఐఎన్ఎస్ సూరత్. ఇగో ఇవన్నీ నగరాల పేర్లతో ఉన్నటువంటి ఐఎన్ఎస్లు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా, అవునా కాదా ఒకసారి చెప్పండి. 100% అవును. సో ఐఎన్ఎస్ ఇంపాల్ ఒకటి అని అంటున్నాం. ఇగో ఇది ఒకటి ఐఎన్ఎస్ ఇంపాల్, 2 ఐఎన్ఎస్ విశాఖపట్నం, 3 ఐఎన్ఎస్ మోర్ముగావ్, 4 ఐఎన్ఎస్ సూరత్. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ నగరాలతో అమలు చేయబడుతున్నటువంటి
ఆ పేర్లను పొందినటువంటి ఇండియన్ నేవల్ షిప్స్గా మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇది ప్రత్యేకంగా ఏ విభాగంలో పనిచేయబోతుంది అని అంటే, ఇప్పుడు భారతదేశానికి ఏదైనా యుద్ధం వచ్చిందనుకో, భారతదేశానికి యుద్ధం ఓన్లీ ఫైటింగ్ ద్వారానే కాకుండా వివిధ రూపాలలో ఈ యుద్ధం రావడానికి అవకాశం ఉంటుందిరా. ఎలా? 1 న్యూక్లియర్, 2 బయోలాజికల్కి సంబంధించి, 3 కెమికల్కి సంబంధించి. ఈ 3 విభాగాలలో కూడా ఇది పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏ విభాగాలు అని అంటున్నాం? 1 బయోలాజికల్, 2 కెమికల్, 3 న్యూక్లియర్. కెమికల్, 3 న్యూక్లియర్. ఇగో ఈ 3 విభాగాలలో ఇది పనిచేస్తుంది, లక్ష్యాలను ఛేదిస్తుంది, ఎదుటివాడు వస్తే డిష్ అని కాల్ చేస్తుంది. సో ఇలా ఈ డిస్ట్రాయర్ నౌకకి సంబంధించినటువంటి అంశాన్ని మీరందరూ కూడా అప్డేట్ అవ్వండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్స్ట్రాడినరీ కరెంట్ అఫైర్స్, నో డౌట్. నాకు రాస్తున్నప్పుడే అర్థమైపోతుంది ఇది ఏ లెవెల్లో ఇస్తున్నామో అని. మీరు సీరియస్ చెప్తున్నా, ఈ క్లాసెస్ ఒక 3 నెలలు వినండి, కరెంట్ అఫైర్స్ మొత్తం మీ గుప్పిట్లో ఉంటుంది. ఇక ఏమునగా 3 నెలలకు సంబంధించిన డేటానే రిపీటెడ్గా వస్తుంది. ఇప్పుడు మనం పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే గురించి మాట్లాడినాం, మళ్ళీ 3 నెలలకి మళ్ళీ అప్డేట్ వస్తుంది, అప్పుడు అప్డేట్ తెలుసుకుంటాం. ఇప్పుడు నేవల్ షిప్స్ గురించి మాట్లాడుతున్నాం, 4 నేవల్ షిప్స్ని ఇంట్రడ్యూస్ చేసిన, వాటి లక్ష్యాలు, అది ఎట్లా పనిచేస్తుంది, ఏంది, వాటి పేర్లు, ఇవన్నీ మాట్లాడు. నెక్స్ట్ ఏదైనా వస్తే కొత్తగా ఐఎన్ఎస్ ఒక నౌక గురించి వస్తుంది, మళ్ళీ నేర్చుకుంటాం. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాలని మొత్తం కూడా మనం నేర్చుకోగలిగితే 100% సక్సెస్ అవుతాం. మళ్ళీ అన్ని బుక్కులు ఓపెన్ చేయండి, చదవండి. ఇవాళ ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ వచ్చింది. త్వరలో ఒక 2 వీక్స్లో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది. మళ్ళీ ఏం మెన్షన్ చేయడం జరిగింది సీఎం గారు, ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఇయర్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇక లాస్ట్ టైం ఏదో మన కర్మ బాగాలేదు, మంచి జరగలేదు, ఈసారి మంచి జరుగుతుంది అనుకుందాం, ప్రయత్నం చేయడంలో తప్పేముంది, మళ్ళీ మనం పెట్టాల్సిందలా టైమే. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు అందరూ కూడా అప్డేట్ చేసుకుంటారు. అయిపోయింది అనుకుంటున్నారు, అప్పుడే అయిపోలే, ఇంకా ఉంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం, ఇది ఐఎన్ఎస్ ఇంపాల్కి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ అంశం గురించి ఒకసారి మాట్లాడదాం రా. నెక్స్ట్ అంశం ఏమిటి అని అంటే, సో ఇప్పుడు అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి పరిశీలన అనేది జరిగిందిరా. సో ఇప్పుడు ఈ అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం? అయానోస్పిరిక్ పరిశీలన. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, మళ్ళీ ఒక 5,000 మీద నేను క్వశ్చన్ అడుగుతా, పరిశీలన అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ పరిశీలన ఎవరు చేసిర్రు అని అంటే, మన సైంటిస్టులు చేసిర్రా. ఎక్కడి నుంచి చేసిర్రు అని అంటే, అంటార్కిటికాలో ఉన్నటువంటి భారతి ఎక్కడ అని అంటున్నాం? అంటార్కిటికాలో మనకి ఒక స్టేషన్ ఉన్నదిరా, పరిశోధన స్టేషన్. దాని పేరు ఏమంటాము అని అంటే భారతీ పరిశోధన స్టేషన్ అని అంటాం. ఈ భారతీ 3వ పరిశోధన స్టేషన్ అనేది మనకి 2012లో ప్రారంభంగా అవడం జరిగిందిరా. సో ఇప్పుడు 2012లో అంటార్కిటికాలో ప్రారంభమైనటువంటి ఈ భారతీకి సంబంధించినటువంటి ఈ స్టేషన్ నుంచి అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి వాతావరణ అంశాలను సైంటిస్టులు పరిశీలించడం జరిగిందిరా. ఏ సైంటిస్టులు పరిశీలించారు అని అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఎవరు అని అంటున్నాం? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఉన్నదిరా. ఆ స్వయం ప్రతిపత్తి సంస్థని ఏంటి అని అంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. ఏమని అంటున్నాం? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. ఇగో ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థరా. దేంట్లో? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇప్పుడు ఈ సంస్థ ఏం చేసింది అని అంటే, ఒక 10 సంవత్సరాల పాటు ఈ అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది అని అంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 2010 నుంచి 2022 12 సంవత్సరాల పాటు. ఎప్పటి నుంచి? 2010 నుంచి 2022 వరకు ఇది వాతావరణంలో ఉన్నటువంటి అయానోస్పిరిక్ని పరిశీలించడం జరిగింది. అసలు అయానోస్పియర్ అని అంటే ఏమిటి అనేది ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో, మన వాతావరణంలో ఎన్ని రకాల స్పియర్స్ ఉంటాయని అంటే 5 రకాలుగా ఉంటాయిరా. ఓకే, ఒకటి ఏమంటున్నాము అని అంటే ట్రోపోస్పియర్ అని అంటాం, రెండోది ఏమంటాము అని అంటే స్ట్రాటోస్పియర్ అని అంటాం, మూడోది ఏంటి అని అంటే మెసోస్పియర్ అంటాం, నాలుగవది ఏమంటాము అని అంటే థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఇలా 5 రకాల స్పియర్స్ అనేవి ఉన్నాయి.
ఓకేనా. సో సేమ్ మళ్ళీ ఫైవ్ ఫింగర్స్, ఈ 5 చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు వీటికి సంబంధించి వీటిని అబ్జర్వ్ చేసేటువంటిదిరా. ముఖ్యంగా దేనికి సంబంధించి అంటే ట్రోపోస్పియర్, మెసోస్పియర్, ఎక్సోస్పియర్కి సంబంధించి పరిశీలన చేసేటువంటిదే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అయానోస్పియర్. సో ఈ అయానోస్పియర్ అనేది మన సముద్ర మట్టాలకి సంబంధించి, అప్పుడప్పుడు అంటాం కదా సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో ఉంది అని చెప్పేసి. అలాగే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అయానోస్పిరిక్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే సముద్ర మట్టానికి ఇది 48 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అవుతుందిరా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటున్నాం, అయానోస్పిరిక్ అనేది 40 సముద్ర మట్టానికి 48 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అవుతుందిరా ఎత్తులో. అక్కడ నుంచి ఎక్కడి వరకు ఇది ఉంటుంది అని అంటే ఇది మొత్తం 965 కిలోమీటర్ల వరకు ఉంటుందిరా. ఎక్కడి వరకు అని అంటున్నాం 965 కిలోమీటర్ల మేర ఈ అయానోస్పిరిక్ అనేది విస్తరించి ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది ఒక 12 సంవత్సరాల పాటు. ఇందులో ముఖ్యంగా ఏ అంశాలను వీళ్ళు పరిశీలించడం జరిగింది అని అంటే ఈ అయానోస్పిరిక్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్స్ ఏవైతే మనం 5 మాట్లాడామో, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, అలాగే థర్మోస్పియర్, ఎక్సోస్పియర్లో ఉండేటువంటి వీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ ఎత్తులో ఉండేటువంటి 48 కిలోమీటర్ల నుంచి 965 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఉపగ్రహాలకి సంబంధించినటువంటి అంశాలను ఇది స్టడీ చేయడం జరిగిందిరా. ఉపగ్రహాలు కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించి దేని గురించి అని అంటున్నాం, ఉపగ్రహాలు కమ్యూనికేషన్. క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్తాం మీ అందరికీ. ఉపగ్రహాలు మరియు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, శాటిలైట్స్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశాలను ఇది పరిశీలించడం జరిగిందిరా. ఓకే, ఇటీవల భారతీ స్టేషన్ 3 ద్వారా అయానోస్పిరిక్కి సంబంధించి ఏ అంశాలను పరిశీలించారు అని అంటారు. ఉపగ్రహాలు అలాగే కమ్యూనికేషన్కి సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాల పట్ల 12 సంవత్సరాల పాటు స్టడీ చేయడం జరిగింది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించినటువంటి స్టడీ చేసి వీటి పర్ఫార్మెన్స్కి సంబంధించి రిపోర్ట్ ఇచ్చినటువంటిదే ఈ అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి పరిశీలన. ఈ అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి 12 ఏళ్ల పరిశోధనను ఇటీవల వెలువరించడం జరిగింది. ఇది ఎవరు చేసిర్రు అని అంటారు. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం వారు చేయడం జరిగింది, సైంటిస్టులు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి అయానోస్పిరిక్కి సంబంధించినటువంటి పరిశీలన ఎక్కడి నుంచి జరిగింది అని అంటారు. అంటార్కిటికాలోని భారతీ 3 స్టేషన్ ద్వారా జరిగింది అని చెప్పాలి. సో ఇలా ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా కూడా దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మొత్తం కూడా అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే డెంగ్యూ ఫీవర్స్కి సంబంధించినటువంటి అంశం పైన WHO మాట్లాడిందిరా. ఎవరు మాట్లాడినారు అని అంటున్నాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాట్లాడింది. దేనిపైన మాట్లాడింది అని అంటున్నాం, డెంగ్యూ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెంగ్యూ ఫీవర్స్ పట్ల ఇది స్పందించడం జరిగింది. ఏమని స్పందించింది అని అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో డెంగ్యూలు పెరగడానికి, డెంగ్యూ డిసీజెస్ పెరగడానికి ప్రధానమైనటువంటి డెంగ్యూ ఫీవర్స్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ఎల్ నీనో అని చెప్పింది. ఇక క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఇటీవల డెంగ్యూ ఫీవర్స్ పెరగడానికి WHO ఏది కారణం అని చెప్పింది అని అంటారు. అప్పుడు టకీమని మనం ఏం చేయాలంటే బబ్లింగ్ చేయాలి. దేనిపైన అంటే ఎల్ నీనో కారణము అని చెప్పేసి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎల్ నీనో అంటే తెలుసారా, తెలియదా? సో ఎల్ నీనో అంటే ఏమిటి అని అంటే వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు తూర్పు మరియు మధ్య ఉష్ణమండల పసిఫిక్కి సంబంధించినటువంటి మహాసముద్రంలో నీటి యొక్క ఉష్ణోగ్రతలు అనేవి మారుతూ ఉంటాయిరా. సో ఈ మార్పులకి సంబంధించి ఈ మార్పులంతా ఎక్కడ ఉంటాయనంటే పసిఫిక్ బేసిన్ అంటే పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి అంతటా కూడా ఇవి కనబడుతూ ఉంటాయి. ఇందులో ఈ మార్పుల కారణంగా ఏమవుతుంది అని అంటే గాలులలో మార్పులు ఏర్పడతాయి, అలాగే సముద్ర పీడనం అనేది మారుతుంది. దీంతోపాటు ఉష్ణమండల ప్రాంతంలో అంటే భారతదేశం ఉప ఉష్ణోగ్రత ఉష్ణమండల ఎడారిగా పిలిచేటువంటి భారత్ ఇలాంటి దేశాలలో ఏమవుతుంది అని అంటే వర్షాపాతం అనేది పడుతుంది అని అంటున్నాం. దీని వలన మార్పులు వచ్చి డెంగ్యూ ఫీవర్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పేసి ఎల్ నీనోనే ప్రధాన కారణము అని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? WHO చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇలా ఈ ఎల్ నీనోకి సంబంధించి ఇటీవల ఇది ఏ ఫీవర్స్కి కారణం అవుతుంది అని అంటే డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి మీరు అందరు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. దీనికి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి అంశము అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ WHO ప్రకారం 2000 నుంచి 2019 మధ్య డెంగ్యూ కేసులు అనేవి విపరీతంగా నమోదవుతున్నాయి. దీనికి కారణమే ఈ ఎల్ నీనో అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ డెంగ్యూ ఫీవర్ ఎలా అని అంటే ఆడదోమ ఉంటుంది కదా, దాని ద్వారా వ్యాపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇది దేని ద్వారా సంక్రమించే వ్యాధి అని అంటారా? డెంగ్యూ అనేది దేని ద్వారా సంక్రమించే వ్యాధి అని అంటారు. అలా అంటే వెక్టర్ ద్వారా అనే ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో దేని ద్వారా ఎక్కువగా డెంగ్యూ వస్తుంది అని అంటే వెక్టార్ ద్వారా వస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. వెక్టార్ ద్వారా సంక్రమించేటువంటిదే ఈ డెంగ్యూ ఫీవర్. ఓకే, ఈ ఆడదోమ అదంతా ఉంటుంది. అలాగే ఈ వెక్టార్ అనేటువంటి పేరు ఎక్కడన్నా ఉంటే ఎస్ వాస్తవమే అని చెప్పేసి మీరు గుర్తించండి. సో ఇలా దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఎల్ నీనో మీద 1 వర్డ్ ఆన్సర్ అడిగితే ఎల్ నీనో అనగా ఏంటి అని అంటే వెచ్చని దశ అని గుర్తుంచుకోండిరా. ఎల్ నీనో అంటే ఏంటి? వెచ్చని దశ. ఎండాకాలం అంటే ఎల్ నీనో గుర్తుకు రావాలి నీకు. ఓకేనా? వెచ్చని దశ అని అంటున్నాం. మరి లానినో అని అంటే చలికాలం ఇప్పుడున్నటువంటిది. లానినో అంటే చల్లని దశ. ఓకే, రైట్. సో ఎల్ నీనో అనగా వెచ్చని దశ, లానినో అనగా చల్లని దశ. ఎక్కడైనా ఉపయోగపడుతుంది జియోగ్రఫీలో, ఉంచేసుకోండి మీరే. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది నేను ఈరోజు మీకు అందిస్తున్నటువంటి వండర్ఫుల్ క్లాస్.